హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ బాలుని ఓ స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. రాజకీయాల్లో విలువల వలువలు జారిపోయాయన్నది జగమెరిగిన సత్యం. కేవలం స్వార్థ ప్రయోజనాలు, బంధుప్రీతి, వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చుకోవడానికి రాజకీయ అరాచకీయాలు కొనసాగుతున్నాయి. చాలామంది రాజకీయాల్లోకి రావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే కనీస పరిజ్ఞానం, అవగాహన లేని వారు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. సరే, తర్వాత నేర్చుకుంటారులే అనుకుంటే అది కూడా జరగడం లేదు. మంచి అనే భ్రమలో తమ పరిజ్ఞానాన్ని తుచ్చమైన పనుల కోసం వినియోగిస్తుండడం అత్యంత దురదృష్టకరం. కానీ వీటికి విరుద్ధంగా ఓ వ్యక్తి వచ్చి అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో నేను నిరూపిస్తా అంటూ సెన్సేషనల్ ఎనాలిసిస్తో ప్రతిరోజు ప్రజల ముందు కనిపిస్తాడు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాము అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా. ఇటీవల రాజకీయ వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు తీన్మార్ మల్లన్న. ఇతని అసలు పేరు చింతపండు నవీన్. బీసీలకు ఇప్పుడు ఈయన ఒక ధైర్యం. తెలంగాణ రాష్ట్రంలో కొందరు బీసీ కార్డును ఉపయోగిస్తూ హల్చల్ చేస్తుండడం చూస్తున్నాం. ఇందులో ఎందరో ఉన్నారు, అందరూ మహానుభావులేనని చెప్పొచ్చు. కానీ ఏ ప్రయోజనం ఆశించకుండా బీసీ సామాజిక చైతన్యం కోసం తీన్మార్ మల్లన్న పొద్దు పొడుపు సూర్యుడిలా ఉదయించాడు. ఇతని వెనక ఎవరున్నారు, ఏ ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు అనేదే ప్రధాన ప్రశ్న. ఇవన్నీ అందరినీ తొలుస్తున్న ప్రశ్నలే. పేపర్ బాయ్గా అడుగుపెట్టిన చింతపండు నవీన్ ఒక టీవీ షోలో తీన్మార్ మల్లన్నగా గెటప్ వేసుకొని తెలంగాణ సమాజాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. మల్లన్న గెటప్ కలిసి రావడంతో మరింత పాపులర్ అయ్యాడు. మల్లన్న చదువుకున్నవాడు, అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడు కావడంతో తన వృత్తిలో నిలదొక్కుకోగలిగాడు. తాను ఇచ్చే ప్రతి షో విజయాలను తన వైపుకు మళ్లించుకోగలిగాడు. అంతేకాకుండా తనదైన తెలంగాణ స్లాంగ్తో వీక్షకులను ఆకట్టుకోగలిగాడు. ఇక తీన్మార్ మల్లన్న, ఈయన పేరు వినగానే తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజల పెదాలపై పున్నమి వెన్నెలలాగా చిరునవ్వులు పూస్తాయి. తనదైన శైలిలో కబుర్లు చెప్పడం, తెలంగాణ యాసలో సామెతలు చెప్పడం, తన మాటల తూటాలతో ప్రభుత్వాలకు వణుకు పుట్టించే విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించి ప్రజల సమస్యలను ప్రభుత్వ పెద్దలపై పెడతాడు. అప్పుడప్పుడు తిట్ల దండకాలు కూడా అందుకోవడం. అంతేకాకుండా ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన పేర్లు పెట్టి సదరు వ్యక్తులను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ తన గలంతో ఆ పార్టీని కుప్పకూల్చడానికి కూడా కారణమయ్యాడు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి తానే ప్రతిపక్షమని అనేక సందర్భాలలో చెప్పుకొచ్చాడు. అలాగే తనదైన శైలిలో జర్నలిజానికి కొత్త రూపురేఖలు దాల్చి చాలామంది జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడయ్యాడు. ఆయన చూపిన బాటలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ముందుకు సాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో ప్రజలు నిజంగానే ప్రతిపక్షం అంటే ఇలానే ఉండాలి కదా అని చెప్పుకోసాగారు. అన్నట్టుగానే తన వాక్చాతుర్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజానికానికి ఒక హీరో దొరికాడని చెప్పకనే చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి ప్రశ్నించడం అలవాటుగా చేసుకున్న మల్లన్న అదే ప్రశ్నల వర్షంతో నేటి వరకు కొనసాగించడం అతనికి కలిసొచ్చిన విద్యగా చెప్పుకోవచ్చు. తన కెరీర్ మొదట్లో V6 ఛానల్లో తీన్మార్ మల్లన్నగా గెటప్ వేసుకొని వార్తలు అందించడం, కొంతమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయడం ఇతని వృత్తిగా ఉండేది. ఈ క్రమంలో తనకంటూ పరిచయాలు పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ధైర్యంగా మాట్లాడడం, నిక్కచ్చిగా ప్రశ్నించడం ఇతనికి ప్లస్ పాయింట్గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన జీవిత ప్రయాణంలో ఒక దళిత యువతిని పెళ్లాడడంతో జనాల్లో ఇతనిపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. కేవలం ప్రజల తరపున ప్రశ్నించడం, జనోద్ధారణ కోసం అనునిత్యం పాటుపడడం తన ఎజెండాగా మార్చుకొని ట్రెండ్ సెట్ చేసుకోవడంలో కూడా మల్లన్న విజయం సాధించాడనే చెప్పవచ్చు. ఈ క్రమంలో తాను ఒక టీవీ ఛానల్లో పనిచేయడం ఏమిటని తనకు తాను ప్రశ్నించుకున్న మల్లన్న కొంతమంది ఆర్థిక సహాయంతో తానే సొంతంగా క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. క్యూ అంటే క్వశ్చన్, అంటే ప్రశ్నించడం.
ఈ కాన్సెప్ట్తో మొదలుపెట్టిన అతని ఛానల్ అతి కొద్ది కాలంలోనే ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా క్యూ న్యూస్లో ఉదయం పూట ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రాంలో మార్నింగ్ న్యూస్ చాలా పాపులర్ అయింది. వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను తనదైన శైలిలో చదవడం, విశ్లేషించడంతో ఆ ప్రోగ్రాంని చూడడానికి చాలామంది ఆసక్తిని కనబర్చారు. దాంతో అతని ఛానల్ పెద్ద స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా శరార్థి తెలంగాణ అనే ఆన్లైన్ దినపత్రిక కూడా నడిపిస్తూ మరింత పాపులారిటీని సాధించగలిగాడు మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ను దిగ్విజయంగా ముందుకు నడుపుతూ ప్రజల తరపున పోరాడుతున్న సందర్భంలో తీన్మార్ మల్లన్నకు అనేక మంది విమర్శకులే కాకుండా ఆదరించే అభిమానులు కూడా లక్షల్లో ఏర్పడ్డారు. బహుజనోద్ధరణ కోసమే తన కర్తవ్యమని, బీసీ ప్రజానికం తరపున పోరాటం చేయడం పట్ల సామాన్య ప్రజలకు ఒక ధైర్యంగా మల్లన్న నిలుస్తున్నాడని ప్రజల మధ్య టాక్ నడుస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో తన దగ్గరకు వచ్చే ప్రజలకు భరోసా ఇవ్వడం, అధికారులకు నాయకులకు లైవ్లో ఫోన్లు చేయడంతో మల్లన్న మీద మరింత నమ్మకం ఏర్పడింది. అదే కాకుండా కొంతమంది చిన్నపిల్లలకు వైద్య సహాయం చేయడం, కొంతమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడం, ఆ కార్యక్రమాన్ని మార్నింగ్ న్యూస్ లైవ్లో ప్రసారం చేయడం వలన అమాంతంగా మల్లన్న పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఈ పేరు ప్రఖ్యాతులను బీసీలకు అనుకూలంగా మార్చుకొని మల్లన్న తెలివిగా ముందడుగు వేయసాగాడు. రాజకీయంలో ఎదగాలంటే ఆర్థిక పరిపుష్టి ఉంటేనే రాజకీయంలో విజయాలు అందించుకోవచ్చని పకడ్బందీగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టీం ఎంతలా వ్యాప్తి చెందింది అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అసలు తన టీం ద్వారా మల్లన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ తరుణంలో తనకి చందాల రూపంలో ప్రజలు ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇక తీన్మార్ మల్లన్న టీం ప్రతి జిల్లాల్లో ఏర్పాటైంది. వీరంతా స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూ సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తున్నారు అన్న నమ్మకాన్ని అందరిలో కలిగించాడు. ఉదాహరణగా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు లాంటోడని చెప్పొచ్చు. కాకపోతే ఆ సినిమాలో మహేష్ బాబు బడా వ్యాపారవేత్తలను తన కస్టమర్లుగా ఎంచుకుంటే మల్లన్న మాత్రం తన టీం ద్వారా ఎన్నెన్నో సాక్ష్యాలను సేకరించి అభాగ్యుల పట్ల అండగా నిలుస్తూ అక్రమదారుల గుండెల్లో గుణపంలా తుపాకీ గుండు కంటే స్పీడ్గా ధడేల్ మనిపిస్తున్నాడు. అవినీతి పరుల అవినీతిని బట్టబయలు చేసి సామాన్యులకు న్యాయం జరిగేలా చేసి ఇది నిజమైన జర్నలిజం అని నిరూపిస్తూ వస్తున్నాడు. ఈ సాక్ష్యాధారాలను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు అనే ఆరోపణలు కూడా అప్పుడప్పుడు వెలువడుతున్నాయి. అవతలి వారిని బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం ఇది ఈయన గారి అసలు దందా అని లక్షలు కూడబెడుతున్నాడని మరో ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొంటున్నాడు. ప్రజలు ఒక్క ఛాయ్ పైసలు ఇస్తే లగ్జరీ కార్లు, విలాసవంతమైన నివాస భవనాలు కొనే స్థాయికి ఎలా చేరుకున్నాడని కొందరు పలు వేదికల ద్వారా ప్రశ్నిస్తూ వస్తున్నారు. హెలికాప్టర్లో తిరిగేంత ఎత్తుకు ఎలా ఎదిగాడని ప్రత్యర్థులు వివిధ డిబేట్లలో ఆరిపోసుకుంటున్నారు. తన ప్రస్థానంలో భాగంగా కొన్నిసార్లు ఓడిపోయిన ఓటమి ఇది నా గెలుపుకు మెట్టని ముందుకు సాగుతున్నాడు. బీసీలకు విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాలలో తమ వాటా తమకు దక్కడం లేదని మొదటి నుంచి వాదిస్తూ బీసీ నినాదం ఎత్తుకున్నాడు. అయితే వాస్తవానికి బీసీ వర్గం చాలా బలమైన వర్గం. కానీ బీసీ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగకపోవడం పట్ల నిత్యం ఆవేదనకు గురవుతూ తాను రోజు లైవ్లో వివరాలతో మొత్తుకుంటాడు. తాను కొన్ని సందర్భాలలో ప్రభుత్వంపై ఫైర్ అవుతూ బీసీ భావజాలాన్ని నిటారుగా నిలబెట్టాలనేదే తన ఆకాంక్ష, ఏకైక ఎజెండా కూడా. బీసీల కోసం రాజకీయ యుద్ధభేరి మోగించాలని, ఇది చేయగలిగితే బీసీలకు రాజ్యాధికారం తప్పక వస్తుందని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బీసీల కోసం ప్రత్యేక పార్టీ కూడా పెడతానని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో చేరిన మల్లన్న అక్కడక్కడ పొసకగా బయటకు రావడం జరిగింది. ఆ వెంటనే కాంగ్రెస్ వైపు మాట్లాడుతూ
వారిని ఆకట్టుకోగలిగాడు చాలా సందర్భాలలో. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ద్వారా టికెట్ పొంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అండదండలు లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసన మండలిలో ప్రవేశించి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మొదటిసారి మొదటి మెట్టు ఎక్కాడు. సో అనుకున్నది సాధించి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టడంతో తీన్మార్ మల్లన్న ఆశయాలు బలం అవడానికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఇదే అదనుగా భావించి బీసీ నినాదాన్ని బలంగా ముందుకు సాగేలా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాడు. బీసీలకు రెడ్డి సామాజిక వర్గం ఒక దయ్యం లాంటి వారని వరంగల్లో జరిగిన సభ ద్వారా రెడ్డిలకు విడాకులు ఇచ్చామని, ఇది విడాకుల సభగా కూడా పేర్కొన్నాడు. తనతో పాటు బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులను కూడగడుతూ ముందుకు సాగుతున్నారు. సమిష్టి నిర్ణయాలతో బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తూ బీసీ వాదులందరినీ ఒకే వేదికపై తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మీటింగులు పెడుతున్న క్రమంలో బీసీ ఉద్యమం పేరిట కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు అని విమర్శలు కూడా అక్కడక్కడ వెల్లువడుతున్నాయి మల్లన్న పైన. కొందరు బీసీ పెద్దలు మల్లన్నకు ఆర్థికంగా వెనుదన్నుగా నిలుస్తూ ఉండడం పట్ల బీసీ సామాజిక వర్గం కోసం మరింత ఉద్యమం చేయొచ్చని బలంగా నమ్ముతున్నాడు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ మహామౌలకు చేతగాని బీసీ ఉద్యమం కోసం ఈ మధ్య వచ్చిన తీన్మార్ మల్లన్న చేత అవుతుందా అనే ప్రశ్నలు అనేక సందర్భాలలో వెలువడుతున్నాయి. ఇది ఒకవైపు విశ్లేషకులు కూడా వాదిస్తున్నటువంటి సందర్భం. ఎంతోమంది మేధావులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకులు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకులేకపోయారు అన్నది ఇక్కడ యథార్థం. అంతెందుకు మన మధ్య తిరుగుతున్న ఆర్ కృష్ణయ్యను తీసుకుందాం. ఆయన చెయ్యని ఉద్యమం ఉందా? ఆయనని కలవని నాయకులున్నారా? ఆయన చూడని రాజకీయం ఉందా? విద్యార్థుల కోసం ఆయన చెయ్యని పోరాటం ఉందా? ఇవన్నీ సత్యాలే కదా. బీసీ అనే రెండక్షరాలు ఆయన నరాన జీర్ణించుకొని ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టలేడా అనే వాదనలు రాకపోలేదు. అలాంటిది తీన్మార్ మల్లన్న బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తాడు అనేవారు కూడా లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అండతో ఎమ్మెల్సీగా పదవిని చేపట్టిన తీన్మార్ మల్లన్న ధైర్యం ఏమిటో కానీ తనను ఇష్టపడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఖాతరు చేయకుండా బీసీ ఎజెండాతో ముందుకు సాగుతూ బీసీలను చైతన్యం తీసుకొచ్చే మాటలతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గం పట్ల కాస్త దూకుడు పెంచాడు. ఈ క్రమంలో ఇది నిజమైతే కదా, కళ్ళ ముందు ఉన్నదే కదా అని బీసీ సామాజిక వర్గ ప్రజలు తన వైపు అడుగులు వేయసాగుతున్నారు. ఇలాంటి నాయకుడే మనకు కావాలి అని, ఇతని ద్వారానే మనం రాజ్యాధికారం పొందవచ్చునని భావిస్తున్నారు. నిజమైతే బాగుండని అక్కడక్కడ దేవుడికి కూడా మొక్కుకుంటున్నారు. ప్రత్యర్థులకు దడ పుట్టించేలాగా తాను పెద్ద దిక్కుగా బీసీలకు నిలుస్తాడని, రాబోయే కాలంలో ఒక పెద్ద బీసీ నాయకుడిగా ఉండబోతున్నారని కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు క్రమశిక్షణ కమిటీ వివరణ అడుగుతూ మల్లన్నకు లేఖ రాస్తే కనీసం ఆ లేఖకు సమాధానం కూడా ఇవ్వకుండా లెక్కలేనితనంతో మల్లన్న ప్రవర్తిస్తున్నాడని అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఇతనికి ఇంత ఖండకావరం మల్లన్నకు ఎక్కడి నుంచి వచ్చిందని ఓ సామాజిక వర్గంలో చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయని అంటేనే ఇతని గెలుపు ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. తాను చనిపోయే ముందు ఒంటి మీద ఒక చొక్కా, ప్యాంటు తప్ప తనకు ఒక్క పైసా కూడా ఉండకూడదు అని ఎలుగెత్తి చాటిన మల్లన్న అదే పందాను వీడకుండా ముందుకు సాగడం పట్ల బీసీ సామాజిక వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాడు బీసీలను ఏమి ఉద్ధరిస్తాడని అంటున్నారు. మరికొందరు తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు ఇవ్వడని అపవాదులు మూట కట్టుకుంటున్న మల్లన్న మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు. ఒక సాధారణ జర్నలిస్టు చట్టసభలో సభ్యుడిగా రూపాంతరం చూడడంలో అతని నీతి నిజాయితీ మాత్రమే తన ఆయుధమని అంటున్నారు. నమ్మిన వారిని మోసం చేయడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం ఇతని నైజం అని విమర్శించే వాళ్ళు లేకపోలేదు. తీన్మార్ మల్లన్న బీసీల పట్ల తీన్మార్ ఖాన్ అవుతాడా లేక తీన్మార్ మల్లన్నగానే మిగిలిపోనున్నాడా వేచి చూడాలి. చూశారుగా,
ఇదండి బీసీల పట్ల ఆరాధ్య దైవంగా నిలుస్తున్న నేటి మేటి రాజకీయ ధురంధరుడు, బీసీల కోసం దొరికిన ఓ ఆనుముత్యం, పేపర్ బాయ్ నుంచి ఎమ్మెల్సీగా మారిన ఓ యువ కెరటం కథ. రాబోయే రోజులలో బీసీ సమాజానికి ఎలాంటి హక్కులు ఉండాలి, ఆ హక్కుల కోసం ఎలాంటి పోరాటం ఉంటుంది, ఈ పోరాటంలో ఎవరెవరు తనతో కలిసి వచ్చేవారు ఎవరని, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఆయన ద్వారా మన ఆన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా త్వరలో మీ ముందు అందించబోతున్నాం. వివరణాత్మకమైన ఫేస్ టు ఫేస్ లీడర్ విత్ బాలు కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. లెట్స్ మీట్ అగైన్. దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.